హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఇప్పుడు మన కంట్రీ వైడ్గా తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అయ్యింది. అండ్ ఆ న్యూస్ కూడా నిజమైన న్యూసే. అదేంటంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు తెలంగాణలో ఉన్న 26 అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి షోకాజ్ నోటీస్ అనేది పంపించారు. ఎందుకు షోకాజ్ నోటీస్ అనేది పంపించారు? కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అంటే బిల్డింగ్స్ కానీ, ఆ బిల్డింగ్లో ఉన్న క్లినికల్ మెటీరియల్కి సంబంధించి కానీ, అలాగే టీచింగ్ పర్సనల్స్ కానీ, వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్కి సంబంధించి కానీ లోపాలు ఉన్నాయి అని గుర్తించి ఎన్ఎంసి వాళ్ళు ఈ 26 మెడికల్ కాలేజెస్కి షోకాజ్ నోటీస్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ చాలామంది వర్రీ అవుతున్నారు. అన్న, ఈ 26 మెడికల్ కాలేజెస్ అనేవి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయా లేదా? ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోతే మళ్ళీ కట్ ఆఫ్ అనేది చాలా పెరుగుతుందా? అండ్ ఈ 26 మెడికల్ కాలేజెస్లో కొన్ని ఓల్డ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. లైక్ కాకతీయ మెడికల్ కాలేజెస్ ఉంది ఇందులో. అండ్ నెక్స్ట్ సూర్యాపేట్ కాలేజ్ కూడా ఉంది, నల్గొండ కాలేజ్ కూడా ఉంది. అంటే ఇవి కొంచెం ఓల్డ్ మెడికల్ కాలేజెస్. ఈ మెడికల్ కాలేజెస్లో కూడా ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెఫిషియన్సీస్ అంటే లోపాలు ఉన్నాయని షోకాజ్ నోటీస్ అనేది పంపించారు. సో దీనివల్ల పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ వర్రీ అవుతున్నారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రస్తుతం దీని వరకు ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అలాగే ఈ కాలేజెస్కి నిజంగానే పర్మిషన్ పోతుందా, అసలు పర్మిషన్ పోదా, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయా లేదా అనేది కూడా నా ఒపీనియన్ మీకు చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మోస్ట్లీ మీకున్న డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, సో మనం ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే మీకు పర్సనల్ గైడెన్స్ లాంటిది. స్టార్టింగ్ నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు మీకు తోడుగా సో ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో అన్ని అప్డేట్స్ మీకు అర్థమయ్యే విధానంలో పెడతాము. అలాగే నెక్స్ట్ మీ మార్క్స్కి సంబంధించి ఒక సపరేట్ ప్రయారిటీ లిస్ట్ ఇస్తాము. దానికి బేస్ చేసుకొని మీ సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా సో నాకు మీరు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ తర్వాత నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఈ టాపిక్లోకి వచ్చేస్తే, ఈ ఫస్ట్ ఏం చేశారంటే ఎన్ఎంసి వాళ్ళు ఈ లోపాలని గుర్తించి మెడికల్ కాలేజెస్కి షోకాజ్ నోటీస్ అనేది పంపించారు. సో ఈ మెడికల్ కాలేజెస్ వాళ్ళు కూడా ఈ షోకాజ్ నోటీస్ తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ అనేది ఎన్ఎంసి వాళ్ళకి పంపించారు. అయితే ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత కూడా ఎన్ఎంసి వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. అండ్ జూన్ 18న స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్తో మీటింగ్ అయితే ఉంది దీనికి సంబంధించి. సో స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ నుంచి కొంతమంది ఢిల్లీకి వెళ్తారు ఎన్ఎంసీలో, అక్కడ మీటింగ్ అనేది జరుగుతుంది. అలాగే 26 మెడికల్ కాలేజెస్ యొక్క ప్రిన్సిపల్స్ వీడియో కాన్ఫరెన్స్లో ఆన్లైన్లో అటెండ్ అవుతారు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి. సో ఎందుకు ఇది పంపించారు అంటే, షోకాజ్ నోటీస్ అనేది ఇన్ని మెడికల్ కాలేజ్ వచ్చాయి, ఆ మెడికల్ కాలేజెస్లో మనకి స్టాఫ్ అనేది సరిగ్గా లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోవడం, క్లినికల్ మెటీరియల్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ లోపాలు ఉండడం వల్ల సో ఎన్ఎంసి వాళ్ళు పంపించారు. మనకి ఎన్ఎంసి వాళ్ళు అంటే టోటల్గా ఇండియా వైడ్గా మనకి ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో సో వాటికి పర్మిషన్ ఇచ్చేది, ఆ మెడికల్ కాలేజెస్ని ఓవర్వ్యూ చేసేది నేషనల్ వైడ్గా ఒక కమిషన్ ఉంది. అదేంటంటే నేషనల్ మెడికల్ కమిషన్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు, ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి, కొత్తగా వచ్చే మెడికల్ కాలేజెస్కి, ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజెస్కి ఇన్స్పెక్షన్ చేస్తారు. అంటే ఆ మెడికల్ కాలేజ్లో సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది ప్రతి ఇయర్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏవైతే సరిగ్గా ఉంటాయో వాటికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ కాలేజెస్ అనేవి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇలా ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ కూడా చెక్ చేశారు. చెక్ చేస్తే తెలంగాణలో 26 మెడికల్ కాలేజెస్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేవని వాళ్ళు లోపాలు గుర్తించారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు నిజంగానే ఈ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ పోతుందా అంటే, సో నాకు తెలిసి ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కూడా పర్మిషన్ అనేది పోదు. ఆల్రెడీ మీరు చూడొచ్చు. సో ఈరోజు పొద్దున్నే న్యూస్ కూడా వచ్చేసింది. సో తెలంగాణ సీఎం గారు ఏంటి అంటే ఆల్రెడీ ఈ ఎన్ఎంసి పంపించిన షోకాజ్ నోటీస్ మీద వర్క్ చేసి ఆల్రెడీ దీని మీద అఫీషియల్ కమిటీని కూడా ఫామ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఈ అఫీషియల్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ కాలేజెస్లో అసలు ఎలా ఉన్నాయి, ఆ కాలేజెస్కి సంబంధించిన నీడ్స్ ఏంటి, సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే ఎంత ఫండ్స్ కావాలి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఈ అఫీషియల్ కమిటీ వాళ్ళు
ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని సో ఆ కాలేజెస్లో ఒకవేళ టీచర్స్ తక్కువ ఉంటే టీచర్స్ని అపాయింట్ చేయడం, ఏమన్నా ఫెసిలిటీస్ లేకపోతే ఆ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి ఫండ్ రెడీ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. సో అలాగే పేషెంట్ ఇన్ఫ్లో ఎంత ఉందో కూడా సో ఒక యాప్ ద్వారా ట్రాక్ చేయాలని కూడా తెలంగాణ సీఎం గారు చెప్పారు. సో ఆల్రెడీ దీని మీద ప్రాసెస్ అనేది అంటే కేర్ తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఫెసిలిటీస్ అన్నీ ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇంకా టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 month. ఈ టైంలోపు ఫెసిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ చేస్తారు. ఏవైతే డెఫిషియన్సీస్ ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారో వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేస్తారు. సో ఈ 26 మెడికల్ కాలేజెస్లో ఏ మెడికల్ కాలేజీకి కూడా పర్మిషన్ పోదు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ చేశారు, దానికి సంబంధించిన ఫండ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో అన్నీ జరిగిపోతాయి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు. అండ్ ఈ కాలేజెస్కి పర్మిషన్ అనేది వస్తుంది, కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ కమిటీని కూడా ఫామ్ చేసేసారు. కాబట్టి పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ సో మీరేం వర్రీ అవ్వకండి. సో అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇవి పర్మనెంట్ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కాబట్టి అండ్ స్టేట్ గవర్నమెంట్ అథారిటీకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి. ఈ కాలేజెస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అనేవి చేస్తాయి. సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో కట్ ఆఫ్ అనేది ఇయర్ తగ్గుతుంది. సో మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పాను మీకు కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గచ్చు అనేది. సో మోస్ట్లీ అక్కడి వరకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దీనికి సంబంధించి యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అన్ని కాలేజెస్ కూడా అంటే సో ఇది ఎవ్రీ ఇయర్ ఇలా రివ్యూ చేయడం వల్ల ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి షోకాజ్ నోటీస్ అనేది పంపిస్తారు. షోకాజ్ నోటీస్ పంపించినంత మాత్రాన ఆ కాలేజెస్ యొక్క పర్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్టు కాదు. ఓకే, ఆ కాలేజెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం డెఫిషియన్సీ ఉన్నాయో షోకాజ్ నోటీస్ పంపిస్తారు. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి ఆ డెఫిషియన్సీస్ ఆ లోపాలు ఏం లేకుండా వాటిని సరిదిద్దుకుంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని కాలేజెస్ మళ్ళీ పార్టిసిపేట్ అనేవి చేస్తాయి కౌన్సిలింగ్లో. సో మీరేం వర్రీ అవ్వద్దు. సో దీనికి సంబంధించి June 18th మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత అన్ని నెసరీ యాక్షన్స్ అనేవి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.